తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యలకు బీజేపీ నాయకురాలు మాధవిలత మరోసారి కౌంటర్ ఇచ్చారు. 16,000 మంది గోపికలతో శ్రీకృష్ణుడిని కమర్షియల్ హీరోగా, రాముణ్ణి బోరింగ్గా పేర్కొనడం సృజనాత్మకత కాదని, అది వారి పట్ల అగౌరవ భావమని వ్యాఖ్యానించారు. మన నాగరికతకు వారిరువురు ఆత్మల్లాంటి వారని గుర్తు చేశారు. రామధర్మానికి, ఏకపత్ని వ్రతానికి ప్రతీకైతే శ్రీకృష్ణుడు జ్ఞానానికి, జాలికి, విశ్వసత్యానికి ప్రతిరూపమన్నారు. వారిని అవమానించడం అంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. విజయం అనేది బాధ్యతను పెంచాలి కానీ అపహాస్యాన్ని కాదని మాధవిలత హితవు పలికారు. మీరేదో దేవుడు అనేవాడు లేడు లేదా నేను నమ్మను, అసలు ఆంజనేయ స్వామి అనేవాడు ఉంటే కనుక ఇలా ఎందుకు జరిగింది, ఇలాంటి ప్రశ్నలు మీరు వేశారు కాబట్టి ఏదో కాస్త భక్తి మార్గంలో ఉన్నాను, ఒక చిన్న సలహా ఇస్తానండి. నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే వదిలేసి ఇబ్బంది ఏం లేదు. మీరు ఇది వరకు ఇంటర్వ్యూ ఇచ్చారు, మీకు గుర్తుందో లేదో కానీ ప్రజలు కదండి, అందులో ఇది సోషల్ మీడియా ప్రపంచం, ఇక్కడ మనం ఏం చెప్పినా అలా గుద్దినట్టు మిగిలిపోతుంటుంది. మీరు ఒకసారి అన్నారు శ్రీకృష్ణుడు 16,000 మంది మంచి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి, మంచి కమర్షియల్ హీరో, అందుకే నాకు బాగా నచ్చుతాడు ఆయన, మంచి స్టోరీకి దిట్టంగా ఉంటాడు హీరో లాగా. రామచంద్రుడు భలే బోరింగ్, ఎంతసేపు ఒక ఆడ మనిషితోనే ఉంటాడు, పైగా ఏమీ పలకడు, అమ్మా నాన్న మాట వింటాడు, అందుకే నాకు పెద్దగా ఇష్టం ఉండదు, ఆయన కమర్షియల్ హీరో కాదు అన్నారు. ఒకసారి ఆలోచిద్దామండి. కృష్ణుడి నుంచి తీసుకోవాల్సింది భగవద్గీతలో కొన్ని ఉన్నాయి. ఫలితాన్ని ఆశించి ఏది చెయ్యకూడదు, నీవు చేసే కర్తవ్యాన్ని నువ్వు చేయి. అంత ఇష్టం ఉండి పోని 16,000 గర్ల్ ఫ్రెండ్స్ అనిపించుకున్నాడు మీతో, ఆయన పాప ఏం చేద్దాం, కలియుగంలో ఇలా 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 ఏడ్చింది మా జీవితాలంతా. పోనీ ఆ భగవద్గీత కృష్ణుడు చెప్పిదేమని నేర్చుకున్నారా? లేదు. ఏకపత్ని వ్రతుడైన రామచంద్రుడు కలియుగానికి ఆదర్శ పురుషుడండి. బయట పోయి ఒక ఆడపిల్లని, ఆఫీసులో ఒక ఆడపిల్లని, స్త్రీలను వేధించే వాళ్ళు అలా వేధించకూడదురా. స్త్రీ పూజ్యనీయురాలు. ఏకపత్ని వ్రతంలో ఉండే ఒక గొప్పతనం దానికి ఉంది. తల్లిదండ్రుల మాట విన తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.